నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ న్యూస్. ధనుర్మాసంలో వచ్చే పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి ఎంతో విశిష్టమైనది. ఈ రోజున ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శిస్తే విశేష ఫలితాలు వస్తాయి. అంతటి విశిష్టమైన ఈ రోజుని ఎలా జరుపుకోవాలి, స్వామివారిని ఎలా ఆరాధించాలి లాంటి అంశాలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జివి రామకృష్ణమూర్తి గారు, అలాగే జేసీ లీడర్ కె రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. రామకృష్ణ గారు, వైకుంఠ ఏకాదశికి ఎందుకింత ప్రత్యేకత అండి? విగత కుంఠ యస్మాత్ ఇది వైకుంఠ అని వైకుంఠ అనే శబ్దానికి అర్థం అమ్మా. కుంఠ ఏ లోపము లేని స్థితి మనకు కలుగుతుంది కనుక దీన్ని వైకుంఠ అంటూ ఏకాదశి శబ్దాన్ని గురించి చెప్తూ, ఏకాదశి అను శబ్దము ఆకర్ణించినను చాలు అత్యంత భయ వ్యాకుల చిత్తులగుచు ఆ కడకు వెళ్ళకుందురు అంతకుని భటుల్. అంతకుడు అంటే యమధర్మరాజు. ఏకాదశి అన్న శబ్దం వింటే చాలట ఆ ప్రాంతానికి కూడా యమభటులు రావటానికి భయపడతారు. ఇలా పురాణంలో చెప్పటానికి కారణం ఏమిటి అంటే, మురాసురుడు అనే రాక్షసుడు దేవతలనందరినీ భయపెడుతున్న సమయంలో వాడిని అంతం చేద్దామన్న ఆలోచనతో శ్రీ మహావిష్ణువు వాడితో యుద్ధానికి దిగుతాడు. 10,000 సంవత్సరాల యుద్ధం అయిన తరువాత విశ్రమించటానికి గుహలోకి ప్రవేశించినటువంటి శ్రీ మహావిష్ణువు అతనిని చూచి మురాసురుడు దాడి చేద్దాం అనుకుంటాడు శ్రీ మహావిష్ణువు మీద. అప్పుడు శ్రీ మహావిష్ణువు నుంచి ఆయన కరుణారసం అంతా ఒక ఆకారం దాల్చి ఖడ్గాన్ని అతని మీద ప్రయోగించి ఆ మురాసురుణ్ణి అంతం చేస్తుంది. అప్పుడు ఏకాదశి యొక్క ప్రతాపాన్ని చూచి వరం కోరుకోమంటాడు శ్రీ మహావిష్ణువు. ఎవరైతే ఈ రోజు ఉపవసించి నిన్ను అర్చిస్తారో వారికి ముక్తిని ప్రసాదించమంటాడు అని అడుగుతుంది ఏకాదశి. ఇప్పుడు ఈ కథ ఇలా కొనసాగుతుంది. ఎవరైతే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి స్వామిని అర్చిస్తూ ఉంటారో వారి ముక్తిని పొందుతూ ఉంటే యమధర్మరాజు వచ్చి శ్రీ మహావిష్ణువుడు అడుగుతాడు, అందరూ ఏకాదశి నాడు ఉపవసించి స్వర్గానికి చేరుకొని ముక్తిని పొందుతున్నప్పుడు నాకు పనేమిటి అని. అంటే ఎవరైతే ఈ రోజు ఆహారాన్ని స్వీకరిస్తారో, అన్నాన్ని స్వీకరిస్తారో వారు తప్పకుండా నీ దగ్గరికి చేరుకుంటారు అని సమాధానం చెబుతాడు శ్రీ మహావిష్ణువు. ఈ కథను మొత్తము పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, ఆ శ్రీ మహావిష్ణువు ఎక్కడో లేడు, నీ గుహలోనే ఉన్నాడు. నీ హృదయం అనే గుహలోనే ఉన్నాడు. అదే ఆయన ప్రవేశించిన గుహ. ఆయన కరుణను పొందాలి అంటే నీవు అంతర్ముఖుడవయ్యి ఈ 10,000 సంవత్సరాలు విషయ సుఖాలతో ఇంద్రియ భోగాలతో చేసేటువంటి యుద్ధాన్ని విరమించి ఆయన వైపుకు నీ దృష్టిని మరల్చుకోగలిగితే నీకు ముక్తి సంభవిస్తుంది. అందుకే ఈ రోజు తప్పనిసరిగా చేయాల్సింది ఏమిటి అంటే ఉత్తర ద్వార దర్శనం అని చెప్తారు. మామూలు రోజుల్లో ప్రధాన ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటున్న మనం ఈ రోజు ఉత్తర ద్వారం గుండా ఎందుకు దర్శనం చేసుకోవాలి అంటే, మన శరీరానికి ఉత్తరాన్ని ఉండేది మన మస్తిష్కం. ఇంతకాలం ఈ సంవత్సరంలో ఉన్నటువంటి అన్ని ఏకాదశులలో నువ్వు ఎలా సంచరించినా ఏం చేసినా ఈ ఉత్తర ద్వార దర్శనం ఎలా అయితే ఏకాదశి నాడు చేస్తావో అలానే నీ శరీరానికి ఉత్తరంగా ఉన్న మస్తిష్కంలో ఆ స్వామిని కూర్చోబెట్టుకుని విషయా వినివర్తంతే నిరాహారస్య దేనిహనః రసవర్జం రసోప్యశ్చ పరం దృష్ట్వా నివర్తతే అని భగవద్గీత చెప్పినట్టు అన్ని విషయాలు మరచి ఆయన నేను అర్థించినట్టయితే నీకు అద్భుతమైన ఆనందం కలుగుతుంది. కారణం ఏమిటంటే ముహూర్త బలం. రోజులో బ్రహ్మ ముహూర్తానికి ఎంత మాహాత్యం ఉన్నదో సంవత్సరానికి బ్రహ్మ ముహూర్తమైనటువంటి ఈ వైకుంఠ ఏకాదశికి అంత ప్రాధాన్యత ఉన్నది. ఎన్ని వ్రతాలు నోచి, ఎన్ని నోములు నోచి, ఎన్ని పూజలు చేసినా ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉపవసించకపోతే ఆ వ్రతాలు నోములు పూజలన్నీ నిష్ఫలమవుతాయని చెబుతుంది పురాణం. ఏకాదశి వ్రతం, వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మిగతా అన్ని నోములు పూజలు చేయకపోయినా పర్వాలేదని చెబుతుంది.
ఇంత విశేషంగా చెప్పడానికి ఏమిటి అంటే భారతీయ జీవన విధానంలో సూర్యచంద్రుల గమనానికి కాలానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నదమ్మా. ఆ సూర్యచంద్రుల గమనాన్ని అనుసరించి వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా నీ జీవన విధానాన్ని పరిష్కరించుకుంటూ అద్భుతమైన శ్రేయోపథంలో నీ జీవనాన్ని ముందుకు నడిపించుకోవడానికి అవసరమైనటువంటి ఆచార వ్యవహారాలే పురాణ కథలలో మనకు తెలియచేయబడ్డాయి. అందుకే వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనము, ఉపవాసము, పారాయణ, సేవా భావన ఇవి తప్పకుండా ఉండాలి అని తెలియజేస్తుంది శాస్త్రం. కాబట్టి వాటన్నింటినీ పాటిస్తూ మనం ఆనందంగా జీవించే ప్రయత్నం చేద్దాం. ఓకే అండి. రవీందర్ రెడ్డి గారు చెప్పండి, తెలంగాణ ఏపీ ప్రముఖ ఆలయాల్లో ఈ వైకుంఠ ఏకాదశి నాడు ప్రత్యేకంగా పూజార్లను పిలిపించే అవకాశం ఉందా అండి? ముఖ్యంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ముందస్తుగానే కలియుగంలోనే మనకు వైకుంఠం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ దేవాలయంలో మనము స్వామివారిని ఉత్తరముఖంగా దర్శనం చేసుకుంటాము. అలాగే భద్రాచలము, యాదగిరిగుట్ట ఇలా విష్ణు ఆలయాలన్నింటిలో కూడా బ్రహ్మ ముహూర్తంలో మనము స్వామివారే భక్తుల కోసము ప్రత్యేకంగా ఆ దేవాలయాన్ని విడిచి బయటికి వచ్చి ఈ యొక్క దర్శనం చేసుకోవడంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 33 కోట్ల దేవతలు కూడా ఆ రోజు మనకు దర్శనం ఇస్తారు. ఇంత సుదినము, ఈ యొక్క గొప్ప దినము మనకు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు ప్రత్యేకంగా బ్రహ్మ ముహూర్తంలో ఏకాదశి ఉపవాసంతో ఎవరైతే భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారో వారికి ఎలాంటి ఈతి బాధలు కానీ ఎలాంటి రోగాలు కానీ లేకుండా మనము ముక్తులం అయిపోయేటువంటి సంఘటన ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు మనకి దర్శనం ద్వారా కలుగుతా ఉంది. ముఖ్యంగా కోట్లాది మంది భక్తులు ఈ రోజు కోసం వేచి ఉండి స్వామివారి దర్శనము ఏదైతే ఉత్తరముఖంగా మనకు ఉత్తర ద్వార దర్శనము ఏదైతే కలుగుతుందో దీని గురించి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సంవత్సరం అంతా కూడా ఏకాదశి వ్రతం చేస్తారు, అందరు కూడా చేస్తారు, ఉపవాస దీక్షల నుండి చేస్తారు. కానీ ఈ ప్రత్యేకత ఏంటంటే 33 కోట్ల దేవతలను ఈ యొక్క సమయంలో స్వామివారిని దర్శనం చేసుకుంటే మనకు ఈతి బాధలు అన్నింటినీ లేకుండా పోతాయని మన పురాణాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ప్రత్యేకత మరియు ముఖ్యంగా విష్ణు ఆలయాలు భద్రాచలము, మన యాదగిరిగుట్ట, తిరుమల తిరుపతి దేవస్థానము ఇవన్నీ కూడా ప్రత్యేకంగా భక్తుల కోసము ఒక ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము. దీన్ని మేము హైందవ సంఘ ఐక్య వేదిక నుంచి స్వాగతిస్తా ఉన్నాం. రైట్ అండి. రామకృష్ణ గారు చెప్పండి, ప్రత్యేకంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి? నామస్మరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడిందమ్మా. అలానే ఉపవాసం అనేది ఈరోజు తప్పనిసరిగా చెయ్యాలి. శుద్ధోపవాస ప్రథమ అన్నది శాస్త్రం. శుద్ధమైన ఉపవాసం, నిర్జల ఉపవాసం చేస్తారు. అయితే ఉపవాసం చేసేటప్పుడు మన శక్తిని మనం గ్రహించి చేయాలి. భీముడు ఈ ఉపవాసం చేద్దామని కృష్ణుడు చెబితే ఏకాదశి ఉపవాసాన్ని వైకుంఠ ఏకాదశి నాడు చేద్దామని కూర్చున్నట్ట. కొంచెం సేపు అయిన తర్వాత భీముడికి చాలా ఆకలి అయింది. కృష్ణ ఏం చేయమన్నావు అన్నాడు. అంటే పాలు తాగొచ్చు అన్నాడు. అంటే 1000 లీటర్ల పాలు తాగాడు, వృకోదరుడు కదా. అయినా ఆకలి అయింది, ఏం చెయ్యాలి అన్నాడు. పళ్ళ రసాలు తీసుకో అన్నాడు. అయినా ఆకలి అయింది, ఏం చెయ్యాలి అన్నాడు. పళ్ళు తీసుకో అన్నాడు. అయినా ఆకలి అయింది, ఏం చెయ్యాలి అన్నాడు. భిన్నమైనటువంటి బియ్యంతో అన్నం వండుకొని తినమని. ఆ తర్వాత కూడా ఆకలి అయితే తూర్పు తిరిగి దండం పెట్టడం. అంటే శాస్త్రము ఇన్ని ఎందుకని ఉపాయాలు చెప్పిందంటే తప్పనిసరిగా ఆహారాన్ని నియంత్రించు. దీనికి మనం సైంటిఫిక్ గా ఆలోచిస్తే మనం నిత్యము మనలో సెల్స్ పుడుతూ చస్తూ పుడుతూ ఉంటాయి. శరీరంలో జరిగే ఈ జనన మరణ కార్యక్రమంలో సెల్ డూప్లికేట్ అవుతూ ఉంటుంది. దాంట్లో జంక్ డిఎన్ఏ ఉంటుంది. ఈ జంక్ డిఎన్ఏ ప్రతి మల్టిప్లికేషన్ కు తగ్గుతూ ఉంటుంది. డిఎన్ఏ అంటే డియోక్సిరిబో న్యూక్లిక్ యాసిడ్ అని మనం ఏదో అంటాము.
ఇది ఒక జీవి యొక్క అభివృద్ధి మరియు వాడి పనితీరును తెలియజేసేటువంటి సమాచారాన్ని స్టోర్ చేసుకుంటుంది. దీన్ని వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. 14 మంది యువకుల మీద అసలు ఆహారం పెట్టకుండా చూస్తే ఈ జంక్ డిఎన్ఏ తగ్గటం అనేది చాలా తగ్గిపోయింది. ఎప్పుడైతే జంక్ డిఎన్ఏ కాపాడబడుతుందో అప్పుడు వృద్ధాప్యం రాదు. మరి ఆహారం అసలు తీసుకోలేకుండా ఉండలేం కదా అని 15 రోజులకు ఒకసారి 36 అవర్స్ కనుక ఉపవాసం చేస్తే అదే ఫలితాన్ని పొందవచ్చు అని 2009లో ఒక జపాన్ సైంటిస్టు ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపించి నోబెల్ ప్రైజ్ పొందాడు. ఇది ఎందుకు చెప్తున్నామంటే, పురాణం అంటే ప్రజా విద్యమ్మ. ఎప్పుడు నిత్యము ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అన్నది ఆచార రూపాల్లో మనకు తెలియజేయబడింది. అందుకని శుద్ధోపవాస ప్రథమ అన్నది మొట్టమొదట నియమం. కనీసం వైకుంఠ ఏకాదశి నాడైనా సరే ఉపవాసం చేసే ప్రయత్నం చెయ్యాలి. తర్వాత నామస్మరణ చెయ్యాలి. తర్వాత సేవ చెయ్యాలి. వారల్ కృష్ణ చరిత్రముల్ చదువగా వణింపగా వాడగా ఆరావంబు సుధారస ప్రతిమమై అశ్రాంతమున్ వీనుల తోరంబై మదినావేశించిన ప్రారంభించే విష్ణు సేవకితర ప్రారంభ దూరుండనై అంటాడు. నారదుడు దాసిపుత్రుడుగా ఉన్నప్పుడు విష్ణు కథలు వింటూ విష్ణు సేవ చేయటం ప్రారంభించాను అన్నాడు. విష్ణు సేవ అంటే ఆయనకు షోడశోపచారాలతో పూజ చేయటం అని అర్థం కాదమ్మా. చరాచరేషు భూతేషు వేషనాత్ విష్ణు రుచ్యతే అంటే ప్రతి వారిలో ఉన్నటువంటి ఆ విష్ణు స్వరూపాన్ని గుర్తించి వారికి సహాయం చేసే ప్రయత్నం చెయ్యాలి. అనంతరం ద్వాదశి నాడు పారణ చెయ్యాలి. ఏకాదశము అంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు. ఈ 11ంటిని ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయనను అర్చించటం ఏకాదశి కర్తవ్యమైతే, ద్వాదశి అంటే బుద్ధి. ఈ బుద్ధి దానికి సహకరించింది కనుక దాన్ని సన్మానించటమే ద్వాదశి నాడు తొందరగా పారాయణ చేయటం. ఇలా దశమి రాత్రి ఉపవాసాన్ని ప్రారంభించి, అంటే దశమి రాత్రి నాడు భోజనం చేయకూడదు, ఏమన్నా పళ్ళు తీసుకొని ఉండాలి. ఏకాదశి అంతా ఉపవాసం చెయ్యాలి. ద్వాదశి నాడు పారణ సమయంలో భోజనం చెయ్యాలి. అంతేకాదు ద్వాదశి నాడు భోజనం చేసేటప్పుడు తప్పనిసరిగా ఇంకొకళ్ళతో కలిసి ఇంకొకళ్ళకి అన్నప్రసాదాన్ని అందించి భోజనం చేయమని చెప్పింది శాస్త్రం. కనుక ఉత్తర ద్వార దర్శనము, నామస్మరణము, ఉపవాసము, గీతా పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము, సేవాభావన, ఈ 5 ఏకాదశి నాడు తప్పనిసరిగా మనం పాటించాల్సిన నియమాలు, ఆచరించాల్సినటువంటి ధర్మాలు. ఎప్పుడైతే వీటిని మనం ఆచరించగలుగుతామో అప్పుడు మనకు మళ్ళీ జన్మ అనేది ఉండదు, ముక్తి దొరుకుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కలతలు తొలగిపోతాయి, ఆరోగ్యం బాగుపడుతుంది, సంపదలన్నీ సొంతమవుతాయి. ఇహము పరము రెండింటినీ అందించే అద్భుతమైనటువంటి పర్వదినమే వైకుంఠ ఏకాదశి. కనుక ఈ ఏకాదశి నాడు వాటన్నింటినీ పాటిస్తూ ఆ స్వామి దర్శనం చేసుకుంటూ ఇంట్లో కూర్చొని జాగరణ కూడా చేయమని చెబుతారు ఏకాదశి నాడు. ఇలా నిరంతరము ఆ స్వామి సేవలోనే మన జీవితాన్ని గడుపుతూ జన్మను ధన్యం చేసుకునే ప్రయత్నం చేయటానికి అద్భుతమైన ముహూర్తమే వైకుంఠ ఏకాదశి ముహూర్తం. రవీందర్ రెడ్డి గారు చెప్పండి, తెలంగాణ మరియు ఏపీలో ఉన్న ప్రముఖంగా ఉన్న ఆలయాల్లో ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు? ముఖ్యంగా మనకు ఏకాదశి సందర్భంగా గత సంవత్సరము ఒక ఘటన జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానము ఈసారి స్లాటర్ రూపంగా దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లిమిటెడ్ గా పెట్టారు. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ జనాలు వచ్చేసి ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఈ 3 రోజులు, ఈ 10 రోజులు కూడా కొన్ని దర్శనాలు కూడా ఆపేయడం జరుగుతూ ఉంది. ప్రత్యేకమైన దర్శనాలు ఈ యొక్క ఏకాదశి, వైకుంఠ ఏకాదశి దర్శనం కూడా జరుగుతూ ఉంది. అదే కాకుండా మనకు ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రాలో ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు వసతులు కల్పించడం జరుగుతూ ఉంది. అలాగే వచ్చిన భక్తులను కూడా క్యూ పద్ధతిలో పాటిస్తూ మనం ఏ దేవాలయానికి వెళ్ళినప్పుడు తోచుకోకుండా, ఒకరి మీద ఒకరు పడకుండా, ఎందుకంటే ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు చాలా శాంతంగా
ఒక సంయమనంగా ఆ దేవుడి ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అలాగే ఏదైతే పెద్దలు మన రామకృష్ణమూర్తి గారు చెప్పినట్టు ఉపవాసము ఆ రోజు ఏమి భుజించకుండా మనం బ్రహ్మముహూర్తాన్ని లేచి భగవంతుడి సేవ చేసుకోవాలని మనకు పురాణాలు చెప్తా ఉన్నాయి. ఉపవాసము అంటే ఇంకో అర్థం కూడా ఉంది, మనకు తెలిసింది దేవుడికి దగ్గరగా ఉండడం. అంటే మనము ఏదైతే ఈ యొక్క నిత్య జీవితంలో పొద్దున్న పూజ చేసుకొని ఏదో 10 నిమిషాల గుడిలో అంటే మన దేవతా గుడిలో ఉండి ఇంట్లో పూజ చేసుకుని వెళ్ళిపోతా ఉన్నాం. అలా కాకుండా ఆ రోజు ప్రత్యేకంగా ఏదైతే పూజా గదిలో రోజంతా కూడా పూజా గదిలో దేవుడికి ఉపవాసంగా దగ్గరగా ఉండి మనము ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజంతా కూడా మనము స్వామి వారి దగ్గరగా నామపారాయణం చేసుకుంటూ ఇలా దేవాలయం మన ఇంట్లోనే మన దేవత అర్చన చేసుకుంటూ దేవత నామ సంకీర్తన చేసుకుంటూ ఈ యొక్క రోజంతా గడిపితే వచ్చిన అంటే ఇక్కడ భక్తులకి అంటే మనం ఈ రోజు తిరుపతి వెళ్ళి ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలంటే ఇన్ని వేల మంది ఇన్ని కోట్ల మంది వెళ్ళి దర్శనం చేసుకోలేని పరిస్థితి. కాబట్టి మనము మన ఇంట్లో ఉండి ఏదైతే ఈ యొక్క పవిత్రమైన రోజుని దేవుడికి దగ్గరగా ఉండి నామస్మరణ ఉండి చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా మేము భక్తజనాన్ని కోరుతా ఉన్నాం మరియు సూచిస్తా కూడా ఉన్నాం. రైట్ అండి. రామకృష్ణ గారు చెప్పండి, ముఖ్యంగా రేపు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అండి? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహో సనాతన. దేవాలయానికి వెళ్ళటం అనేది వీలు అయినప్పుడు తప్పనిసరిగా చేయాల్సిన పని. మేము దేవాలయానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము అనుకున్నప్పుడు మన దేహమే దేవాలయం. దీనిలో అద్భుతమైనటువంటి ఆరాధనా భావానాన్ని ఉత్పాదన చేసుకుంటూ నిహితం గుహాయాం విభ్రాజతే అన్నది శాస్త్రం. అంటే నీ హృదయ గుహలోనే ఆ స్వామి నివేశమై ఉన్నాడయా, ఆయనను గుర్తించే ప్రయత్నం చెయ్యి. ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖం చేసుకొని యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాః అని చెబుతుంది భగవద్గీత. అన్నింటినీ అంతర్ముఖం చేసుకొని భగవంతుడు హృదయంలోనే ఉన్నాడన్న భావనను దృఢంగా సంకల్పించుకొని ఆయనను అర్చన చేస్తూ ఇంట్లోనే గీతాధ్యయన శీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మ కృతాని చ అని చెబుతుంది శాస్త్రం. అందుకే తప్పకుండా వైకుంఠ ఏకాదశి నాడు గీతాపారాయణ చేస్తారు. చాలాసార్లు వైకుంఠ ఏకాదశి గీతా జయంతి కలిసి వస్తాయి. అంటే కృష్ణుడు అర్జునునికి భగవద్గీతను బోధించినటువంటి అద్భుతమైన పర్వదినము వైకుంఠ ఏకాదశి. అలా ఏ విధంగానైతే అర్జునుడు కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యత్ శ్రేయః నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అని అభ్యర్థించాడో, నాకు వేరే దిక్కు లేదయ్యా, ధర్మ సంకటంలో పడ్డాను, నన్ను శిష్యుడిగా స్వీకరించి నాకు మార్గాన్ని ఉపదేశించమంటూ కృష్ణుణ్ణి అభ్యర్థిస్తాడు. అలా మనం కూడా ఆ స్వామిని ఆశ్రయించి గీతా పారాయణ చేస్తూ నన్ను దేవాలయానికి వెళ్ళి నిన్ను దర్శించుకోలేని అశక్తతతో ఉన్నవాడిగా గుర్తించి నాకు మార్గదర్శకం చెయ్యవయ్యా అని మనం ఎప్పుడైతే అభ్యర్థిస్తామో మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్రేష్ఠానేంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అని చెప్పాడు కృష్ణుడు. అందరిలో ఉన్న ఆ అంశను నేనే. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ్య. నేనే అందరి హృదయం అనే యంత్రాలలో ఆరోహించి అందరినీ ముందరికి నడిపిస్తానన్నాడు. కనుక ఆ హృదయంలో ఉన్న చైతన్యాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తూ గీతా పారాయణ నామస్మరణ ఏకాహం చేస్తారు. ఇవాళ నామస్మరణాత్ అన్యోపాయే నహి పశ్యామో భవతరణి అంటుంది శాస్త్రం. అంటే ఈ సంసార సాగరాన్ని దాటడానికి నామస్మరణను మించినటువంటి ఆయుధము ఔషధము సాధనము మరొక్కటి లేదు. కనుక రోజంతా రామనామం చెప్పుకోవడానికి ఎవరైనా చెప్పుకోవచ్చు, ఇంట్లో కూర్చొని చెప్పుకోవచ్చు. విష్ణునామము, రామనామము, గీతాపారాయణ, ఉపవాసము ఇవన్నీ కూడా ఇంటి నుంచి బయటికి కదలకుండా ఉపవాసము. ఇందాక మా రవీందర్ గారు చెప్పినట్టు ఉప అంటే సమీపే, నీ అంటే నిశ్చయేన, నిశ్చయంగా ఆయన దగ్గరే కూర్చొని ఇంద్రియాలన్నింటినీ ఆయన పాదాల దగ్గర పెట్టుకొని పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం
హాలలోచన జాత పావక దగ్ధ మన్మథ విగ్రహం భస్మదిగ్ధ కలేవరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః అంటాడు మార్కండేయుడు. వైకుంఠ ఏకాదశి నాడు శివస్మరణ ఎందుకు చేస్తున్నారు అంటే, శివుడైనా కేశవుడైనా ఆయనే. హాలాహలాన్ని మృంగి అమృతాన్ని దేవతలకు అందించిన అద్భుతమైన శుభముహూర్తమే ఈ వైకుంఠ ఏకాదశి అని చెబుతారు. అలా 5 చెట్ల నుంచి తెచ్చిన 5 సుగంధ పుష్పాలను ఆ స్వామి పాదాల దగ్గర ఉంచి ఆయనను అర్చిస్తే ఆయన నిన్ను భస్మం చేసి, ఆ భస్మాన్ని ఒంటికి, మన్మథుణ్ణి భస్మం చేసి ఒంటికి పులుముకున్నట్టు నీలో ఉన్న కోరికను అంతం చేసి, నీ ఇంద్రియాలనే చెట్ల నుంచి ఇంద్రియార్థాలనే 5 కుసుమాలను తీసుకెళ్లి ఆ స్వామి పాదాల దగ్గర పెట్టి ఆయన పాదాలను ఆశ్రయించి ఆయనను అర్చిస్తే నీలో ఉన్న కోరికనే మన్మథుడిని దగ్ధం చేసి నిన్ను కరుణించి నిన్ను ఆయనలో ఐక్యం చేసుకుంటాడు. అదే ముక్తి ప్రసాదిస్తాడు అని. మధుకైటభులనే రాక్షసులనిద్దరినీ సంహరించినటువంటి ముహూర్తము. మధు అంటే అహంకారం. మనకన్నిటికంటే తీపి అయినది మనను గురించి మనం చెప్పుకోవటం, అదే అహంకారం. కీటకస్య భాతి ఇటి కైటభం. ఆ తీపి చుట్టూ ఈగలు కీటకాలు ఉంటాయి. ఈ అహంకార మమకారాలను రెండింటిని అంతం చేసిన తరువాత వాళ్ళిద్దరూ అడిగిందేమిటి స్వామిని అంటే, ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి నాడు మమ్మల్ని తలుచుకుంటారో వాళ్ళకి ముక్తిని ప్రసాదించవయ్యా అన్నారు. వాళ్ళని తలుచుకోవటం అంటే అర్థం ఏంటి? అహంకార మమకారాలతో విర్రవీగురుతూ నా అంతటి వాడు మాకుర్ధన్న జన యౌవన గర్వం హరతి నిమేష కాలయ సర్వం. అహంకార మమకారాలు అనేవి నిన్ను పట్టి పీడించే భూతాలు. ఆ మధుకైటభులనే రాక్షసులను ఆ స్వామిని అర్చిస్తూ ఉపవసిస్తూ నామస్మరణ చేస్తూ మనం కనుక జీవితాన్ని ఒక్కరోజు గడిపినా మనలో ఉన్నటువంటి ఆ స్వామి యొక్క దర్శనం మనకు అవుతుంది, మనకు ముక్తి లభిస్తుంది. మానసం తు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గార్జవాత్ అంటాడు ఉపదేశ సారంలో భగవాన్ రమణులు. మనస్సంటే ఏమిటి అని నువ్వు ప్రశ్నించుకున్న మరుక్షణం మనస్సు అనేదే ఉండదయా. అలా ప్రశ్నించుకొని నిన్ను నువ్వు ఆయనకు చేరువలో ఉంచుకుంటూ ఆయననే స్మరిస్తూ నీ జీవితాన్ని అద్భుతంగా ముందుకు కొనసాగించుకోవటానికి శ్రీకారం చుట్టే ముహూర్తమే వైకుంఠ ఏకాదశి. కనుక ఈ వైకుంఠ ఏకాదశి నాడు చక్కగా ఒకవేళ దేవాలయానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే ఇంట్లోనే ఉండి చక్కగా నామస్మరణ చేస్తూ ఉపవాసం చేస్తూ సేవాభావనతో నలుగురిని ఆదరిస్తూ జీవితాన్ని అద్భుతమైన బాటలో ముందుకు కొనసాగించవచ్చు తల్లి. రైట్ అండి. రవీందర్ రెడ్డి గారు చెప్పండి, ఈ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ప్రత్యేకంగా ప్రజల కోసం ఏమైనా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందా అండి? ఖచ్చితంగా ఉందండి. ఏదైతే పెద్దలు చెప్పినట్టు మనము మన ఊర్లో ఉన్నటువంటి దేవాలయంలో భగవద్గీత పారాయణము, విష్ణు పారాయణము, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మన ఊరిలో మన ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాల్లో ఈ యొక్క నామ సంకీర్తన చేసుకుంటే కలియుగంలో మోక్షానికి మార్గం ఇది ఒక్కటేనండి. నామ సంకీర్తననే మోక్షానికి మార్గం. కాబట్టి ఈ పవిత్రమైన రోజు మనము మన గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఈ యొక్క నామ సంకీర్తన, భగవద్గీత పారాయణము, భగవద్గీత పఠన ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చూసే వాళ్ళకి, తర్వాత మన విన్న వాళ్ళకి కూడా చాలా పుణ్యం కలుగుతుంది. ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజు మనము సామూహికంగా ఉపవాస దీక్షలు చేయొచ్చు, సామూహికంగా మన దేవాలయాల్లో భజనలు చేసుకోవచ్చు, సామూహికంగా మనము స్వామివారి అర్చనలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టుగా మనం తిరుమల వెళ్ళి అక్కడే దర్శనం చేసుకోవాలంటే చాలా కుదురుతుంది, కుదరకపోవచ్చు. కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలలోనే ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటే చాలా విస్తృతంగా, అంటే స్వామివారికి మనం ఎంతో గొప్ప సేవ చేసిన వాళ్ళం కూడా అవుతాం. కాబట్టి నేను ప్రత్యేకంగా HM-TV మాధ్యమంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ వీక్షించే ప్రేక్షకులకు అందరికి కూడా మీ గ్రామాలలో, మీ దేవస్థానాలలో ఎక్కడైతే గ్రామదేవతా దేవాలయం కానీ, శివాలయం కానీ, విష్ణు ఆలయం కానీ, ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో ఈ రోజు అంటే ఏదైతే వైకుంఠ ఏకాదశి రోజు భగవద్గీత పారాయణం చేయండి. భగవద్గీత గురించి చెప్పండి, భగవద్గీత పిల్లలకు నేర్పించండి. కనీసం ఒక 5 శ్లోకాలన్నా ఈ రోజు నేర్చుకునేలాగా
మనం అందరూ కూడా చేయుతనిస్తే ఇంత గొప్ప పవిత్రమైన రోజున మనం భగవద్గీత శ్లోకాలు ఒక 5 నేర్చుకుంటే వాళ్ళ జన్మ ధన్యమండి. ఎందుకంటే పిల్లలకు ఈ రోజే మొదలు పెట్టొచ్చు. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు కూడా మొదలు పెడితే, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశించినటువంటి రోజు కూడా ఇదే వైకుంఠ ఏకాదశి. ఆ గీతా జయంతి కూడా ఒకప్పుడు ఇంతకు ముందు వైకుంఠ ఏకాదశి రోజే వచ్చేది. కాబట్టి మనము వైకుంఠ ఏకాదశి రోజు భగవద్గీత పుస్తకాలు పంచడము, విష్ణు పారాయణం చేయడము, ఇది మన ప్రాంతాల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మనం ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని మన గ్రామంలో నెలకొల్పిన వాళ్ళం అవుతామని చెప్పి ప్రత్యేకంగా తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మా హైందవ సంఘాల ఐక్య వేదిక మరియు హిందూ సంస్థలు అన్ని కూడా చేస్తా ఉన్నాయి. అంటే ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో అక్కడ కూడా ఈ కార్యక్రమాలు సామూహికంగా చేయడం జరుగుతూ ఉంది. రైట్ అండి. రామకృష్ణ గారు చెప్పండి, ఈ ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఈ ఉత్తర ద్వార దర్శనం అనేది ఎందుకు కల్పిస్తారు? సంవత్సరానికి బ్రహ్మ ముహూర్తంగా చెప్పబడుతుందమ్మా వైకుంఠ ఏకాదశి. ఎందుకంటే సూర్యుడు ఎప్పుడైతే ధనుర్మాసంలో తన పయనాన్ని సాగిస్తూ మకర సంక్రాంతి రోజు ఉత్తర ఆయనాన్ని ప్రారంభిస్తాడు. సూర్యశక్తి సకల చరాచర జగత్తుకు ఆధారం. ఇంతకాలము సూర్యశక్తి దూరంగా ఉన్న కారణంగా ఉపాసన కాలంగా చెప్పబడిన ఈ దక్షిణాయనంలో మనము దేవతా శక్తిని అందుకోవటం కోసము అనేకమైనటువంటి పూజలు, భాద్రపద మాసంలో గణేశుణ్ణి, ఆశ్వయుజ మాసంలో అమ్మవారిని, కార్తీక మాసంలో శివకేశవులిద్దరిని, మార్గశీర్ష మాసంలో అద్భుతమైనటువంటి కృష్ణ నామ స్మరణ, అమ్మవారి ఆరాధన, గోదాదేవి కళ్యాణం, ఇవన్నీ మనం జరుపుకుంటాం. కారణం ఏమిటి అంటే వసంత శరదాదేవ జననాశకరా ఉభో అని చెబుతుంది శాస్త్రం. ఏ సమయంలో ఎప్పుడైతే సూర్యశక్తి మనకు తగ్గుతుందో అప్పుడు మనలో తమోగుణం పెరగకుండా ఉండటం కోసం ఈ ఆచార వ్యవహారాలన్నింటినీ పాటిస్తాం. ఇప్పుడు సూర్యశక్తి అందబోతున్నటువంటి సమయంలో ప్రారంభమయ్యేటువంటి ముహూర్తమే వైకుంఠ ఏకాదశి. ఎలా అయితే రోజుకు బ్రహ్మ ముహూర్తం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో అలానే సంవత్సరానికి వైకుంఠ ఏకాదశి అలా బ్రహ్మ ముహూర్తంగా చెప్పబడుతుంది. బ్రహ్మ ముహూర్తంలో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా అది దిగ్విజయంగా ముగుస్తుంది అని చెబుతుంది జ్యోతిష్య శాస్త్రం. అసలు ముహూర్తమే కూడా అక్కర్లేదని. కనుక సంవత్సరానికి బ్రహ్మ ముహూర్తం అయినటువంటి ఈ వైకుంఠ ఏకాదశి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది తల్లి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత గురించి, అలాగే తెలంగాణ, ఏపీ ప్రముఖ ఆలయాల్లో నిర్వహిస్తున్న ఏర్పాట్ల గురించి చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలండి.